వృషభరాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలిస్తే వృషభరాశి అవుతుంది. ఆదాయం 8, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో వృషభరాశి వారికి గ్రహస్థితి ఎలా ఉంది అంటే, బృహస్పతి మే నుండి ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మిథునానికి వస్తున్న బృహస్పతి యొక్క ప్రభావం, శని ఏకాదశ స్థానంలో ఉండటం మీనంలో, రాహువు దశమస్థానమైనటువంటి కుంభంలోకి వెళ్ళటం, కేతువు చతుర్థ స్థానమైన సింహంలో ఉండటం కొంత వృషభ రాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచి ఫలితాలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వారు కొంత ఆనందంగా ఉండటం మంచిది. ఈ సంవత్సరం వీరికి శుభ ఫలితాలు వచ్చే సంవత్సరము అని కూడా చెప్పవచ్చు. ముఖ్యమైన పనులు ఏవైతే ఉన్నాయో గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నవి అవన్నీ ఈ సంవత్సర ఆరంభంలోనే పూర్తవుతాయి. నిరుద్యోగులకు గట్టి ప్రయత్నం మీద గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా వచ్చే ఆస్కారం ఉంది. కొత్త వాహనాలు, కొత్త ప్రదేశాలు, భూములు ఇవన్నీ కూడా కొనే ఆస్కారం కూడా ఈ సంవత్సరం ఉంది. గతంలో ఏవైతే మొదలుపెట్టిన వ్యాపారములు కొంత నష్టంగా ఉన్నాయో అవన్నీ కూడా ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ముందుకు దూసుకు వెళ్తాయి. ఏకాదశ స్థానంలో ఉగాది నుండి శుక్రుడి యొక్క సంచారం వల్ల ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, అలాగే చలనచిత్ర రంగము, నాటక రంగము మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా మంచి గుర్తింపు పొందుతారు. సినిమా రంగంలో ఎవరైతే వృషభరాశి వారు ఉన్నారో వారికి విజయ పరంపర ఈ సంవత్సరం కొనసాగబోతోంది. కుటుంబ వాతావరణం కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఒక శుభవార్త అనేది మీకు ఇంట్లో ఆనందాన్ని కూడా నింపుతుంది. వృషభరాశి వారు ప్రతి రోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం పెట్టుకోండి. ఈ సంవత్సరం అంతా గురువారం దత్తాత్రేయ దేవతా దర్శనం, అలాగే గోసేవ ఇవన్నీ కూడా చేయటం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కూడా సాధించగలుగుతారు.